జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి దీనిని లీలా విభూతి అంటారు. అలాగే స్వామి ఉండేటటువంటి పరమపదము నిత్య విభూతి అంటారు. ఇలా ఈ నిత్య విభూతి తర్వాత లీలా విభూతి రెండూ కూడా స్వామికి శేషభూతమై ఉంటాయి. అంటే ఒక ఉపాధిని తీసుకొని వచ్చి జీవులుగా ఏర్పడిన తర్వాత ఈ జీవులు 3 రకాలుగా ఉంటారట. ఏమేంటి? నిత్య జీవులు, ముక్త జీవులు, బద్ధ జీవులు. ఇప్పుడు మనలాంటి వాళ్ళని ఒక బంధంలో ఉండేటటువంటి వారిని బద్ధ జీవులు అంటారు. అలాగే ముక్త జీవులు అంటే ఒకనాడు సంసారంలో ఉండి భగవంతుని యొక్క కృపచేత దయచేత పరమపదాన్ని చేరుకున్నటువంటి వారిని ముక్త జీవులు అంటారు. అలాగే నిత్య జీవులు అంటే ఇంకా వాళ్ళకి ఈ జన్మలు తీసుకోవలసినటువంటి అవసరము లేకుండా ఉన్నటువంటి అనంతగరుడ విశ్వక్సేనాది వీరిని నిత్యసూరులు అంటారు. అంటే వారు ఆ భగవంతుని యొక్క ఆంతరంగిక కైంకర్యం చేసుకుంటూ ఉంటారనమాట. వారికి మరలా జన్మ ఎత్తాల్సినటువంటి అవసరము లేదు, ఈ సంసారంలోకి రావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ముక్త జీవులు అనేటటువంటి వారు స్వామి యొక్క కృప ద్వారా ముక్తిని పొందుతూ ఉంటారనుకున్నాం కదా. ఈ ముక్త జీవులు తర్వాత బద్ధ జీవులు ఏమిటంటే సంసారంలో పడి ఇక్కడ ఉన్నటువంటి అవిద్యతోనే మమేకమైపోయేటటువంటి వీరు సంసారంలోనే బంధంలోనే ఉండిపోతారు. అయితే ఈ బద్ధ జీవుల్లో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటారు, బుభుక్షువులు, ముముక్షువులు అని. బుభుక్షువులు ఏమిటంటే అవిద్యకు పశులై ఈ సంసారంలో ఉన్నటువంటి బంధాలే ఇవే జీవిత పరమావధి అన్నట్లుగా జీవితయానాన్ని చేస్తూ ఉంటారు. ఇక ముముక్షువులు అంటే వారు చేసుకున్నటువంటి సుకృత వశమున ఆచార్య యొక్క దివ్య అనుగ్రహం చేత కటాక్షము చేత ఆ సర్వేశ్వరుణ్ణి పొందటాని కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటారు. బుభుక్షువులుగా ఉన్నటువంటి మనము ముముక్షువులుగా మారాలి అనంటే పాధేయం పుండరీకాక్ష నామామృతం అని చెప్పినట్లుగా జీవిత ప్రయాణానికి మధ్యలో ఆహారం, ఎక్కడైనా దూర ప్రయాణాలకు వెళుతున్నాం అనుకోండి, మధ్యలో ఆహారంగా ఏదైనా తీసుకొని వెళతాం. అప్పుడు ఎటువంటి ఆకలి బాధ లేకుండా ఏ తపన లేకుండా చేరుకోగలుగుతాం. అలాగే ఈ జీవిత ప్రయాణంలో ఆ స్వామి యొక్క నామామృతాన్ని ఆహారంగా సేవిస్తూ ఎవరైతే ప్రయాణిస్తారో సుకృతాలు చేసుకున్నటువంటి వారవుతారు. ఈ బుభుక్షువులే ముముక్షువులుగా మారగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.